బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి బిగ్ షాక్ తగిలింది. మేయర్ గవర్నర్ ఎలక్షన్స్ లో ట్రంప్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆయన తిప్పి కొడితే అధ్యక్షుడయ్యి ఈ రోజుతో కలిపి సుమారుగా ఇంకా 9 నెలల కాలం ముగియనే లేదు, 10 నెలల కాలం ఇంకా పూర్తవనే లేదు. అంతలోనే జరిగినటువంటి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు డొనాల్డ్ ట్రంప్. ఇది ముమ్మాటికి ఆయన అహంకారానికి జరిగినటువంటి ఒక ఓటమనే చెప్పాలి. సో న్యూయార్క్ మేయర్గా డెమోక్రట్ అభ్యర్థి జోహ్రాన్ గెలుపొందారు. జోహ్రాన్ మమ్దాని ఇప్పుడు ఈ న్యూయార్క్ మేయర్గా గెలుపొందాడు. న్యూయార్క్ మేయర్గా ఎన్నికైనటువంటి తొలి ముస్లిం వ్యక్తిగా జోహ్రాన్ రికార్డుల్లోకి ఎక్కారు. జోహ్రాన్ తల్లి మీరా నాయర్ భారతీయ సినీ డైరెక్టర్గా తెలుస్తోంది. ఇక జోహ్రాన్ ఓటమి కోసం స్వయంగా డొనాల్డ్ ట్రంపే రంగంలోకి దిగారు. జోహ్రాన్ గెలిస్తే న్యూయార్క్కి రూపాయి కూడా ఇవ్వనంటూ బెదిరింపులకు సైతం పాల్పడ్డారు అయినా అక్కడ జోహ్రాన్ గెలుపొందారు. గవర్నర్ ఎలక్షన్స్లో కూడా ట్రంప్ భారీ ఎదురు దెబ్బ తిన్నాడు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా హైదరాబాద్ వాసి గజాలా హష్మి విజయం సాధించారు. సో గవర్నర్గా ఇటు మేయర్గా రెండింట్లో కూడా డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకత కనిపించింది. అటు గవర్నర్గా కూడా హైదరాబాద్ వాసి, మన హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయి అక్కడ గజాలా అనేటువంటి హష్మి అనేటువంటి వ్యక్తి అక్కడ స్థిరపడ్డారు. సో ఆ మహిళ ఇప్పుడు దీంట్లో గెలిచినట్టు తెలుస్తోంది. సో మనం ఆ ట్వీట్లో చూస్తున్నాం డొనాల్డ్ ట్రంప్ ఏ రకంగా బెదిరింపులకు పాల్పడ్డాడు అనేది. సో ఏ రకంగా బెదిరింపులకు పాల్పడ్డాడు, ఏ రకంగా ఎనీ జవిష్ పర్సన్ దట్ ఓట్స్, ఎవరైనా కనుక అటు డెమోక్రటిక్ పార్టీల వైపుగా నిలబడి డెమోక్రటిక్స్ కనుక ఓటు వేస్తే నేను అక్కడ రూపాయి ఇవ్వను, న్యూయార్క్ నగరాన్ని అభివృద్ధి చేయను, న్యూయార్క్ నగరాన్ని పట్టించుకోను అని చెప్పి తన అహంకారాన్ని, తనకున్నటువంటి కోపాన్ని, తనకున్నటువంటి ఒక అన్నింటినీ కలగలిపి సంచల ట్వీట్స్ చేసుకొచ్చాడు. చాలా సందర్భాల్లో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫోటోలో కనిపించినటువంటి ఆ మహిళ గజాలా హష్మి, హైదరాబాద్ వాసి. తను ఇప్పుడు డైరెక్ట్గా అక్కడ గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. సో 3 ఎన్నికల్లో డెమోక్రాట్లు ఘన విజయం సాధించారు. అయితే అమెరికాలో భారత సంతతి నాయకులు చరిత్ర సృష్టించారని చెప్పాలి. వర్జీనియా స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్గా గజాలా హష్మి ఇప్పుడు విజయం సాధించడం చూసాం. హైదరాబాద్ మలక్పేట్ వాసి గజాలా హష్మి ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్గా విజయం సాధించారు వర్జీనియా స్టేట్ సంబంధించి. ఇక న్యూయార్క్ నగరంలో మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దాని అనేటువంటి వ్యక్తి విజయం సాధించారు. మొట్టమొదటి ముస్లిం వ్యక్తిగా ఆయన రికార్డులోకి ఎక్కారు. డొనాల్డ్ ట్రంప్ యొక్క అహంకారానికి డెమోక్రాట్లకు జరిగినటువంటి పోటీ మధ్యలో డొనాల్డ్ ట్రంప్ అహంకారాన్ని దెబ్బ కొట్టారు అక్కడి ప్రజలు, అక్కడ ఓటర్స్. ఇక న్యూయార్క్ మేయర్ ఎలక్షన్స్లో వామపక్ష నేత, భారత మూలాలున్నటువంటి జోహ్రాన్ మమ్దాని అక్కడ గెలుపొందారు. సో ఇక్కడ మేయర్గా గెలుపొందిన వారు, అటు లెఫ్టినెంట్ గవర్నర్ గెలుపొందిన వారు ఇద్దరికి కూడా భారత మూలాలు ఉన్నాయి. ఇటు గెలుపొందిన దాంట్లో జోహ్రాన్కి కూడా భారత మూలాలు ఉన్నాయంట. ఇక న్యూయార్క్ మేయర్ ఎలక్షన్స్లో గెలిచి ఆయన విజయం సాధించి డొనాల్డ్ ట్రంప్కి చెంపపెట్టు సమాధానం ఇచ్చారని చెప్పి అక్కడ పబ్లిక్లో కూడా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి దారుణంగా ఓడిపోయారట. 34 ఏళ్ల జోహ్రాన్ పైన మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమ్ చాలా ఘోరమైనటువంటి విజయాన్ని జోహ్రాన్ సాధిస్తే అట్టొడుకుపోయారు డెమోక్రటిక్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి పైన రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ఆండ్రూ క్యూమ్. ఇక రిపబ్లికన్ కర్టిస్ స్లీవరాను ఓడించారు. నగరంలో మొట్టమొదటిసారిగా ముస్లిం మేయర్గా ఇప్పుడు జోహ్రాన్ ఫస్ట్ అభ్యర్థిగా నగరంలో గెలిచినటువంటి మొట్టమొదటి మేయర్గా రికార్డులకు ఎక్కారు. జనవరి 1న ఆయన పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. సో 1 శతాబ్దానికి పైగా నగరంలో మేయర్గా ఆయన బాధ్యతలు నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక జోహ్రాన్, ఆ తర్వాత ఇటు గజాలా హష్మి ఇద్దరు కూడా భారత సంతతికి సంబంధించిన వారే. మరి ముఖ్యంగా గజాలా హష్మి అయితే ఏకంగా మన హైదరాబాద్ మలక్పేట్ వాసి. సో హైదరాబాద్ మలక్పేట్ వాసి అక్కడికి వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోయి ఇప్పుడు అక్కడి ఎన్నికల్లో లెఫ్టినెంట్ గవర్నర్గా గెలుపొందారు వర్జీనియా స్టేట్ నుంచి. సో ఇవి రెండు కూడా డొనాల్డ్ ట్రంప్కి చెంపపెట్టు లాంటి సమాధానం అని చెప్పాలి. సో మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు ఆయనతో కంటే మాట్లాడే ముందు ఒకసారి ఈ గెలుపు పైన జోహ్రాన్ మాట్లాడుకొచ్చారు, అట్ ది సేమ్ టైం గజాలా హష్మి కూడా మాట్లాడుకొచ్చారు అక్కడ మీడియాతో. వారు ఏం మాట్లాడారో చూద్దాం. Donald Trump just put out a statement encouraging New Yorkers, saying they must vote for Andrew Cuomo. We know
and have known for months that Donald Trump would favor Andrew Cuomo as the mayor. They share the same donors. They share the same small vision. They share the same sense of impunity. And yet in these final days, what was rumored, what was feared has become naked and unabashed. The MAGA movement's embrace of Andrew Cuomo is reflective of Donald Trump's understanding that this would be the best mayor for him. Not the best mayor for New York City, not the best mayor for New Yorkers, but the best mayor for Donald. సో చూసారు కదా 34 ఏళ్ల పిన్న వయస్కుడి చేతిలో 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ చిత్తుగా ఓడిపోయాడు. డైరెక్ట్గా ఆయనే ప్రచారంలో దిగిపోయి డైరెక్ట్గా కమ్యూనిస్టులను గెలిపిస్తారా, అక్కడ మాకు కాదని వేరే వారికి ఓటేసి గెలిపిస్తే మీకు అంతు చూస్తాన రకంగా హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా ఇందాక మీరు ట్వీట్లు చూశారు. అందుకే అహంకారం పనిచేయదు, బలుపు మదం ఇవన్నీ పనిచేయవు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి డెఫినెట్గా ఆయన అహంకారం మీద దెబ్బ కొట్టినట్టుగానే అక్కడ సమాధానం వచ్చింది. ఎస్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు, లెఫ్టినెంట్ గవర్నర్గా ఆ తర్వాత ఇటువైపు మేయర్గా రెండూ కూడా డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగానే సమాధానం వచ్చాయి. రెండూ కూడా అటు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగానే రిజల్ట్స్ ఇచ్చారు ప్రజలు. సో ప్రజెంట్ ఎలా చూడాలి ఈ ఎన్నికని? డొనాల్డ్ ట్రంప్ ఏ రకంగా కొంత శాస్త్రిగా తీసుకొని దీని నుంచి ఒక గుడ్ లెసన్గా భావించే అవకాశం ఉంటుందా? డొనాల్డ్ ట్రంప్కి ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాలు అదేవిధంగా న్యూయార్క్ నగరంలో జరగబోయేది ఏమిటో ప్రపంచానికి అంతటికంటే ముందుగానే డొనాల్డ్ ట్రంప్ తెలుసు అనేటువంటిది ముందు మనం గమనించాలి. అందుకనే జోహ్రాన్ మమ్దానీని ఓడించటానికి ఏ విధమైనటువంటి బెదిరింపులు చేశాడో చివరికి సొంత పార్టీ అభ్యర్థి కర్టిస్ అనేటువంటి అతను ఉన్నప్పటికీ అతనికి ఓటేయకుండా మొత్తం ఈ కుమోకి ఓటు వేయమని చెప్పాడు. అంతేకాదు, ఇక్కడ ఎట్లాగైతే మనం తెలంగాణ ఎన్నికల్లో ఫలానా పార్టీకి ఓటేస్తే ఫలానా పార్టీకి వేసినట్టే అని చెప్పేసి తప్పుడు ప్రచారం ఎట్లాగైతే చేస్తున్నారో, సొంత పార్టీ అభ్యర్థికి ఓటేస్తే మమతానికి ఓటేసినట్టే అని చెప్పేసి అంత తీవ్ర స్థాయికి డొనాల్డ్ ట్రంప్ దిగజారాడు అనేది మనం గమనించాలి. అందువలన ఇది మొదటి నుంచి ఊహిస్తున్నటువంటి ఎన్నికే. ఎందుకంటే ఏ విధంగా చూసినా గానీ ఈ పోటీ చేసినటువంటి కుమో అనేటువంటి వాడు కూడా డెమోక్రటిక్ పార్టీలో ఉన్నటువంటి వాడే ఒకే పార్టీ నుంచి పోటీ చేసి ఈ విధమైనటువంటి బహుశా ఇటువంటి పోలరైజేషన్ న్యూయార్క్ నగరంలో కానీ లేకపోతే యావత్ అమెరికాలో కానీ ఈ విధమైనటువంటి రాజకీయపరమైనటువంటి పోలరైజేషన్ ఇదే మొట్టమొదటిసారి అనేటువంటిది నా అభిప్రాయం. 1892 తర్వాత ఒక యువ మేయర్ న్యూయార్క్ నగరానికి ఎన్నికై మమ్దాని చరిత్ర సృష్టించాడు అనేది కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఇంకా డొనాల్డ్ ట్రంప్ ఉక్రోషాన్ని కనుక మనం చూస్తే ఈ ఫలితం వచ్చిన తర్వాత యూదులు కూడా మమ్దానికి ఓటేశారు. ఇంకేమిటి అని చెప్పేసి నోరు బారేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూడాలి. ఒకవైపు ఈ మమ్దాని పాలస్తీనా సమస్య మీద పాలస్తీనాకు మద్దతుగా బహిరంగంగానే ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మీడియా కానీ లేకపోతే ఇతరులు కానీ చెప్పింది ఏంటంటే యూదులందరూ కట్టగట్టుకుని మమ్దానికి వ్యతిరేకంగా ఓటేస్తారని చెప్పినటువంటిది తప్పుడు ప్రచారం అనేటువంటిది కూడా రుజువైంది. ఓటేసినటువంటి అంటే 44 ఏళ్ల లోపు వాళ్ళలో 67% మంది యూత్ మమ్దానికి ఓటేశారనేటువంటిది తాజాగా వెలువడినటువంటి సమాచారం. అందువలన అనేక భ్రమల్ని ట్రంప్ గురించి, రిపబ్లికన్ పార్టీ గురించి, లేకపోతే మమ్దాని గురించి అనేక భ్రమల్ని, అనేక తప్పుడు ప్రచారాలని చేసినటువంటి ఈ ఎన్నికలు అనేవి నిజంగానే అమెరికా ప్రజాస్వామిక చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోయాయనేది నా అభిప్రాయం. రైట్. దీని నుంచి డొనాల్డ్ ట్రంప్ ఏదైనా లెసన్ నేర్చుకునే అవకాశం ఉందా? అంటే ఆయన గెలిచి ఇప్పటికీ నాకు తెలిసి బహుశా ఇంకా 10 months పూర్తవ్వలేదు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అంతలోనే వచ్చినటువంటి ఈ ఎలక్షన్స్లో ఘోర పరాజయాన్ని ప్రపంచ దేశాల్లో డెఫినెట్గా ఆయన హీ మే బి రిచెస్ట్ కంట్రీకి ఒక ప్రెసిడెంట్ అయ్యి ఉండొచ్చు. బట్ వేరే దేశాల్లో ఎలా చూస్తున్నారంటే ఒక జోకర్లా చూస్తున్నారు ఆయన ప్రవర్తనని, టారిఫ్ విధానాన్ని, లేకపోతే ఆయన యొక్క తీరుని, ఆయన అవలంబించే తీరుని. సో విత్ ఇన్ ద కంట్రీలో కూడా మొన్నటి వారం మనం చూస్తాం లాస్ ఏంజలస్ కాలిఫోర్నియా ఎటువంటి యుద్ధం జరిగింది అనేది. సో అక్కడ నేషనల్ గార్డ్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నిటి నుంచి ఒక లెసన్ నేర్చుకునే అవకాశం ఉంటుందా డొనాల్డ్ ట్రంప్? ఎస్, దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే అని చెప్పి అనుకోవచ్చు అంటారా?
డొనాల్డ్ ట్రంప్ తీర్థనులు చూసినప్పుడు, అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ ముందుకు తెచ్చినటువంటి ఎజెండాను చూసినప్పుడు వెనక్కిపోయేటువంటి అవకాశాలు లేవనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ పులినెక్కాడు. ఆ పులి కన్నా బలి కావాలి, లేదా ఆ పులినన్నా అదుపులోకి తీసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే నిజానికి డొనాల్డ్ ట్రంప్కి ఏ మాత్రం ముందు చూపున్నా లేదా మరొక పునరాలోచన ఉన్నా కానీ 2 రాష్ట్రాల గవర్నర్ ఎన్నికలు, ప్రతిష్టాత్మకమైనటువంటి న్యూయార్క్ నగర మేయర్ ఎన్నిక జరుగుతుండగా అక్టోబర్ 1 నుంచి షట్ డౌన్, సెంట్రల్ గవర్నమెంట్ షట్ డౌన్ కొనసాగిస్తున్నాడు అంటే దాని వల్ల బాధితులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ రాష్ట్రాల్లో కానీ లేదా నగరంలో కానీ తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు అనేటువంటి అంశం ట్రంప్కి తెలియదు అనుకోవాలా మనం? తెలుసు. అయినప్పటికీ తన ఎజెండా నుంచి తాను వెనక్కి తగ్గేటువంటిది లేదనేటువంటిది ముందుకెళ్ళాడు. రాబోయేటువంటి రోజుల్లో ఇది ఖచ్చితంగా, అంటే వచ్చే ఏడాది జరిగేటువంటి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు కదా, అమెరికన్ పార్లమెంట్ 2 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో డెఫినెట్ గా దీని ప్రభావం కనిపిస్తుంది అనేటువంటిది ఒకటైతే, రెండవది ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ కి ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు లేదా గౌరవం కావచ్చు తగ్గేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే వాట్ డూ యూ సే విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్, డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికన్ సిటిజన్స్లో ఆయనకున్నటువంటి బిలీఫ్ పెరిగిందా, లేదా ఆయన ఎందుకు ఎన్నుకున్నామటువంటి ఒక వాళ్ళంతా కూడా ఒక ఆలోచనతో ఉన్నారా, అటువంటి వ్యతిరేకతతో ఉన్నారా? ఖచ్చితంగా ఎందుకు ఇతనికి మనం మద్దతు ఇచ్చాము అని చెప్పేసి అంటే, గతంలో డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది మొన్నటి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఏదో ఉద్ధరిస్తాడు అనేటువంటి భ్రమలతోటి, లేదా డెమోక్రటిక్ పార్టీ మీద ఉన్నటువంటి ఆగ్రహంతో, ఎందుకంటే వాళ్ళు చేయాల్సింది చేయలేదు అనేటువంటి ఆగ్రహం వాళ్ళ మీద ఉన్నది, ఇతను ఏదో పొడి చేస్తాడు అనేటువంటి భ్రమలు ఇతని మీద ఉన్నాయి. అందుకని ఆ విధమైనటువంటి తీర్పు వచ్చిందనేది మనం గమనించాలి. కానీ జనవరి 20 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను చూస్తే 3 సార్లు లక్షలాది మంది ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా 3 సార్లు వీధుల్లోకి వచ్చారు. నో కింగ్స్ పేరుతోటి తాజాగా జరిగినటువంటి అక్టోబర్ 18న జరిగినటువంటి ప్రదర్శనలు 70 లక్షల మంది ట్రంప్కు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ షట్ డౌన్ కాలంలో అనేక మంది పేదలు, మధ్యతరగతి వాళ్ళు కూడా కనీస అవసరాల వస్తువులను కూడా కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి వార్తల్ని మనం చూస్తున్నాం. అందువల్ల ఇలాంటి విధానాలను అనుసరించేటువంటి పాలకుడు ఎవరైనా, ట్రంప్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఎవరైనా సరే అటువంటి వాళ్ళని అమెరికా కార్మిక వర్గం సహిస్తుంది అనేటువంటిది ఎక్కడా లేదు. ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో మరింతగా ఈ వ్యతిరేకత పెరిగేందుకే దోహదం చేస్తాయి ఈ ఫలితాలు. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. సో మొత్తంగా అటు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్కి సంబంధించిన విషయంలో హైదరాబాద్ వాసి గజాలా హష్మీ విజయం సాధించారు. ఇది డొనాల్డ్ ట్రంప్కి ఒక చెంపుపెట్టు లాంటి సమాధానం. అటువైపు న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ కూడా విజయం సాధించారు. సో కమ్యూనిస్ట్ని డెమోక్రటిక్ వైపుగా మీరు నిలబెడితే మీ అంతు చూస్తాను, మీకు ₹1 కూడా నిధులు ఇవ్వను, ఒక రకంగా మిమ్మల్ని కూడా ఇబ్బంది గురి చేస్తానని చాలా స్పష్టంగా ట్వీట్ల ద్వారా చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్కి ఆయన అహంకారం మీద అక్కడి ఓటర్స్ దెబ్బ కొట్టారని చెప్పాలి. సో 2 కీలకమైన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చాలా ఘోరమైన పరాజయాన్ని చవిచూశారు. సో ప్రస్తుతానికి ఇద్దరు కూడా భారత సంతతికి సంబంధించిన వారే. ముఖ్యంగా లెఫ్టినెంట్ గవర్నర్ గెలుపొందినటువంటి హష్మీ ఏకంగా హైదరాబాద్ మలక్పేట్ వాసిగా తెలుస్తోంది. సో డొనాల్డ్ ట్రంప్కి ఎదురు దెబ్బ డెఫినెట్గా చాలా క్లియర్గా అర్థమవుతోంది. డొనాల్డ్ ట్రంప్కి అక్కడ ప్రజలు కూడా ఎందుకు కోటేశాం రా బాబోయ్ అన్న రకంగా మారిపోయిన పరిస్థితి. సో రోజు రోజుకి ఆయనకున్నటువంటి ఆ గౌరవం, మర్యాద ఆకాస్త ఏదైనా ఉన్నా కూడా పూర్తిగా ఇంకా రోజు రోజుకి అక్కడి ప్రజల్లో కూడా మందగిల్లుతోంది, అక్కడి ప్రజల్లో కూడా పూర్తిగా కనుమరుగైపోతోంది. సో డొనాల్డ్ ట్రంప్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఒకసారి మళ్ళీ జోహ్రాన్ గెలుపు తర్వాత డొనాల్డ్ ట్రంప్కి ఎటువంటి వార్నింగ్ ఇచ్చారో ఆ వీడియో చూద్దాం. ఇల్లైనా ఫ్యాక్టరీనా క్లినిక్ అయినా
రూఫ్ ఉంటే సేఫ్. ట్రూ జోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూ జోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.